మంచి పేర ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనము విజ్ఞాపన కూడికలో ధ్యానిస్తున్నటువంటి ధ్యాన భాగము సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచ్చిన భాగాన్ని మనము మరొకసారి చదువుకొని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండి ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. చాలు. ప్రభునందు పేర మనము విజ్ఞాపన కూడికలో కొన్ని వారాల నుండి మనము ప్రవక్త అయినటువంటి బిలాముకు దేవుడు ఇచ్చినటువంటి దేవోక్తులను గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవోక్తులలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని, వారు నశించిపోవాలని, వారు శాపగ్రస్తులైపోవాలని, ఇశ్రాయేళ్లను నాశనం చేయటానికి, శపించటానికి మోయాబు రాజు అయినటువంటి బాలాకు దేవుని ప్రవక్త అయిన బిలామును పిలిపించాడు. ఆ బిలామును పిలిపిస్తే బిలాము బాలాకుతో చెప్తాడు, నా దేవుడు సెలవివ్వకుండా నేను ఏది కూడా చేయను, ఏది మాట్లాడను. నా దేవుడు ఏది సెలవిస్తాడో, ఏది చెప్తాడో నేను దానినే మాట్లాడతాను అని చెప్పి బాలాకుతో ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు. అలాగే బాలాకు బిలామును ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ పర్వతం మీద నుండి ఇశ్రాయేలు ప్రజలను చూపించాడు. ఇదిగో వారే ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు బిలాము బాలాకు చేత 7 బలిపీఠాలు కట్టించి ఆ బలిపీఠముల మీద 7 పొట్టేళ్లను 7 కోడెలను అర్పించి తరువాత బిలాము బాలాకుతో చెప్పాడు, నువ్వు ఈ బలిపీఠం దగ్గరే ఉండు, నేను ఇంకొంచెం పైకి వెళ్ళి నేను నా దేవునితో మాట్లాడి వస్తాను, నా దేవుడు ఏమైనా సెలవిస్తాడేమో అని చెప్పి ఆ బాలాకుతో చెప్పి బిలాము ఆ పర్వతం మీద ఇంకొంచెం పైకి వెళ్ళాడు. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత దేవుడు బిలాముతో చెప్పాడు, బిలాము, నేను నీ నోట ఏ మాటలు ఉంచుతానో ఆ మాటలే నువ్వు పలకాలి, నీవు వేరుగా ఏమి పలకొద్దు అని చెప్పేసి దేవుడు బిలాముతో చెప్పాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులను శపించొద్దు. ఎందుకంటే ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు కనుక వారిని శపించవద్దు అని దేవుడు బిలాముతో చెప్పి పంపించాడు. అప్పుడు బిలాము వచ్చాడు. బిలాము రాగానే బాలాకు అడుగుతున్నాడు, అయ్యా దేవుడు ఏమని చెప్పాడా, శపించమన్నాడా, ఏమన్నాడు, ఏం పలకమన్నాడు అని చెప్పి అడుగుతున్నాడు బాలాకు. కానీ బిలాము చెప్తాడు, అయ్యా దేవుడు నన్ను పలకమన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏమిటనంటే ఆయన దీవించమని సెలవిచ్చాను, ఆయన దీవించాను, నేను దాన్ని మార్చలేను అన్నాడు. దేవుడు నన్ను దీవించమని సెలవిచ్చాడు, నేను దీవించాలి, ఇశ్రాయేలు ప్రజలు దీవించమని చెప్పాడు. నువ్వు శపించమంటున్నావు కానీ, శాపము వారి మీదకి వచ్చినట్లుగా శపించమంటున్నావు కానీ దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా, నీవు దీవించు అని చెప్పాడు నన్ను. కనుక దీవించమని చెప్పాడు, ఆయన కూడా దీవించాడు, కనుక నేను దాన్ని మార్చలేను అన్నాడు. మార్చలేను. ఎందుకు దీవించాడు తెలుసా? బాలాకు, మోయాబు రాజు బాలాకు
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. ఎందుకు దీవించాడు తెలుసా? యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు, ఏ దోషము లేదు, ఏ వంకరతనము లేదు. ఇశ్రాయేలులో ఏ దోషము లేదని, ఏ వంకరతనము లేదని దేవుడు వారిని చూసి వారిని దీవించమని నాతో చెప్పాడు. దేవుడు కూడా వారిని దీవించాడు. అంత మాత్రమే కాదు, బాలాకు ఇశ్రాయేల్లో ఏముందో తెలుసా? రాజు యొక్క జయధ్వని ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. రాజు యొక్క జయధ్వని ఉన్నది. వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉంది. రాజు యొక్క జయధ్వని ఉంది. ఆ రాజు సైన్యములకు అధిపత్యకు యెహోవాయే. ఆ రాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తే ఆయన రాజు, ఆయన రాజులకు రాజు. ఎవరి స్తోత్రం! ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన ఆ రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. ఆ జయధ్వనిని పట్టుకొని ఆ జయధ్వనితో బయలుదేరారు, ఆ జయధ్వనితో నడుస్తున్నారు, ఆ జయధ్వనితో పోరాడుతున్నారు, ఆ జయధ్వనితో ఎంతగానో ముందుకు సాగుతున్నారు ఇశ్రాయేలు. వారిలో జయధ్వని ఉంది అని చెప్తున్నాడు బిలాము. అంత మాత్రమే కాదు, ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించాడు అని చెప్పాడు. ఐగుప్తు నుండి దేవుడే విడిపించారు వారిని. ఐగుప్తు నుండి విడుదల పొంది రావటానికి కారణం ఎవరో తెలుసా? ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ వెట్టి చాకిరిలో నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలు వెలుపలకు రావటానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే, యెహోవాయే. ఆయనే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటో తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజలంట గుర్రుపోతూ వేగం వంటి వేగము గలవారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటండి? గుర్రుపోతూ వేగం వంటి వేగము వారికి ఉన్నది అని అన్నాడు. గుర్రుపోతంటే ఏంటండి? గుర్రుపోతూ వేగం వంటి వేగం అంటాడు. అసలు గుర్రుపోతు అంటే ఏంటి అసలు? చెప్పరేంటి? గుర్రుపోతు అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్లో రాశాడు యూనికార్న్ అని రాశాడు అండి. యూనికార్న్ బైక్ ఉంది కదా, మోటార్ సైకిల్ ఒకటి ఉంది అండి, దానికి ఆ పేరు పెట్టారు యూనికార్న్. అంటే గుర్రుపోతు. ఆ గుర్రుపోతుని గురించి ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా రాయబడింది ఏంటంటే, అది ఒక బలమైనటువంటిది అని. అంటే అది గొర్రెలాగానే ఉంటుంది ఏమండి. అది ఒక పోతు, గొర్రె పోతు. అది ఏమండి, గొర్రెని అసలు ఇంగ్లీష్లో ఏమంటారు? షీప్ అంటారు. ఏమంటే అర్థమైనా? కానీ ఇది ఇంకా బలము పొందుకొని, ఇది ముదిరిపోయి వయసు పెరిగిపోయి ఇది ఒక పోతుగా, ఒక గొర్రె పోతుగా మారిపోయింది. దాన్ని గుర్రుపోతు అన్నాడు. ఈ గుర్రుపోతుని ఏమంటాడు ఇంగ్లీష్లో అంటే యూనికార్న్ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువుని అనిపారా అంటే దాని అర్థం ఏంటంటే అది బలము కలిగినది అని అర్థం, అది శక్తి కలిగినది అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాడు అది క్రూరమైనది అన్నాడు. క్రూరమైనది మరియు బలమైనది అని చెప్పి దానికి పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి అనుభవాన్ని ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియచేసిన మాట ప్రకారం బిలాము బాలాకుతో చెప్తా ఉన్నాడు. వారు గుర్రుపోతూ వేగం వంటి వేగము కలిగిన వారు అన్నాడు. దేవునికి స్తోత్రం. గుర్రుపోతూ వేగం వంటి వేగం వారికి ఉన్నదంటాడు. అలాగే 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 8వ వచనం కూడా చదివితే అక్కడ కూడా ఈ మాట మనం చూస్తాం. గుర్రుపోతూ వేగం వంటి వేగము అతనికి కలదు అంటాడు. దేవునికి స్తోత్రం.
ఏమండి, గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు అంటాడు. గురుపోతు వేగం వంటి వేగం అతనికి ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి, యాకోబు సంతానానికి గురుపోతు వేగం వంటి వేగం వారికి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వేగముగా వెళ్ళగలిగిన వారు, వారు బలముగా నడవగలిగిన వారు, వారు శక్తి కలిగిన వారు, వారు గురుపోతు వేగం వంటి వేగము కలిగిన వారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దీని అనుభవాల గురించి మనం పరిశీలన చేస్తే ప్రేరా, కీర్తన గ్రంథం 29వ కీర్తన 6వ వచనం అంటాడు, గురుపోతు పిల్లలు గంతులు వేయిస్తున్నట్లుగా గంతులు వేస్తారు అని చెప్తాడు. గురుపోతు పిల్లలు ఏం చేస్తున్నాయంట? గంతులు వేస్తామంట. గురుపోతు పిల్లల యొక్క అనుభవాలు, గొర్రె పిల్లల యొక్క అనుభవాలు ఏంటంటే అవి గంతులు వేసే అనుభవాలు కలిగినవిగా ఉన్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రేరా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచన భాగం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచన భాగం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనం. సంపూర్ణముగా ఫలించు భూమికి యెహోవా అతని భూమిని దీవించును, పొదలో ఉన్న వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చెను, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చెను. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. చాలు చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటి వలన అతడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని ఇక్కడ చూస్తున్నాం, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు అని అంటాడు. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే ప్రవచించినటువంటి ప్రవచనం ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, ముఖ్యంగా ఇశ్రాయేలు గోత్రాలను గూర్చి దైవజనుడైనటువంటి మోషే ప్రవచించిన ప్రవచనపు మాటలు ఈ అధ్యాయంలో చూస్తాం. ఇశ్రాయేలు 12 గోత్రాల గురించి ప్రవచిస్తూ వచ్చాడు. అలాగూ ప్రవచిస్తూ యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపుని గురించి చెప్తున్న శ్రేష్టమైన మాటలు ఇవి. అతని కొమ్ములంట గురుపోతు కొమ్ములు. ఎవరి కొమ్ములు? ఎవరి కొమ్ములండి? యోసేపు కొమ్ములు. యోసేపు కొమ్ములు గురుపోతు కొమ్ములు అన్నాడు. కొమ్ము బలానికి సూచన, కొమ్ము అధికారానికి సూచన. కనుక యోసేపు యొక్క అధికారం అది బలమైనది, యోసేపు యొక్క అధికారం శక్తివంతమైనది అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. యోసేపు కొమ్ములు గురుపోతు కొమ్ములు అన్నాడు. అంటే యోసేపు కొమ్ములు ఎలాంటివంట? అది ఆ అధికారము బలహీనమైనది కాదు, ఆ అధికారము ఏదో చిన్నది కాదు, ఆ అధికారము ఏదో ఈ రోజుండి రేపు తొలగిపోయేది కాదు. ఆ అధికారము ఎంతో బలమైనది. దేవుని స్తోత్రం. అతని అధికారమే అతని కొమ్మని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర యోసేపు యొక్క కొమ్ము అది బలమైనది, అది గురుపోతు కొమ్ము వంటి కొమ్ము అన్నాడు. దేవుని స్తోత్రం. గురుపోతు కొమ్ము ఎంత బలముగా ఉంటుందో, ఎంత శక్తివంతముగా ఉంటుందో, అలాగే యోసేపు కొమ్ము కూడా అలాగూ బలముగా శక్తివంతముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యోసేపు యొక్క అధికారమే, యోసేపు యొక్క ఉద్యోగమే అని నేను ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. అయితే గురుపోతు కొమ్ము వంటి కొమ్ము, అతని కొమ్ము గురుపోతు కొమ్ము వంటి కొమ్ముగా ఉన్నట్లుగా
దేవుని లేఖన భాగంలో దైవజనుడైన మోషే యోసేపును గూర్చి తెలియచేస్తా ఉన్నాడు. కనుక ప్రభువుని పేర మన కొమ్ములను బలపరిచేవాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన కొమ్ములను బలపరిచేవాడు దేవుడు, మన కొమ్ములను ఆశీర్వదించేవాడు దేవుడు. దేవుని వాక్యులు మనం చూస్తే 92వ కీర్తన 10వ వచనంలో భక్తుడు అక్కడ అంటాడు, కీర్తనకారుడు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ప్రభువుని పేర గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తావు. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తావు, నా తలను క్రొత్త తైలముతో నువ్వు అంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్వరమున్నంత వరకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము పైకి ఎత్తావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గురుపోతు కొమ్ము ఎలా పైకి ఎత్తబడుతుందో, గురుపోతు కొమ్ము ఎలాగూ పైకి లేస్తుందో, గురుపోతు కొమ్ము ఎంత బలముగా ఉంటుందో అలాగూ నీవు నా కొమ్మును పైకెత్తేవయ్యా అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. నీ కొమ్మును పైకెత్తేవాడు దేవుడు. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్మును పైకెత్తేవాడు దేవుడు. అనగా నీ ఉద్యోగాన్ని పైకెత్తేవాడు దేవుడు, నీ వ్యాపారాన్ని పైకెత్తేవాడు దేవుడు, నీ అధికారాన్ని పైకి ఎత్తేవాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త తైలముతో నీవు నన్ను అంటి ఉన్నావు అని అంటాడు. దేవునికి స్తోత్ర. క్రొత్త తైలముతో నిన్ను అంటి అనగా క్రొత్త అభిషేకాన్ని దేవునికి ఇచ్చి, క్రొత్త అరేంజింగ్ దేవునికి ఇచ్చి, ఇదిగో క్రొత్త దీవెన దేవునికి ఇచ్చి, దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి నీ కొమ్మును దేవుడు గుర్రుపోతు కొమ్ము వలె చేస్తాడు. నీ ఉద్యోగాన్ని, నీ అధికారాన్ని, నీ వ్యాపారాన్ని, నీకు కలిగిన దానిని దేవుడు గురుపోతు కొమ్ము వలె చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవాన్ని దేవుడు ఇక్కడ దావీదుకి ఇచ్చాడు, అలాగే యోసేపుకి ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు కూడా దయచేస్తాడు. నీ కొమ్మును దేవుడు హెచ్చిస్తాడు, నీ కొమ్మును బలపరుస్తాడు, నీ కొమ్మును అభిషేకిస్తాడు, నీ కొమ్మును దేవుడు దీవిస్తాడు. ఎంతగానో గుర్రుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకి ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎత్తుకోకూడదు మన కొమ్ము. స్తోత్రం. ఎవరెత్తాలండి? కొమ్ము ఎత్తకుడి. మీ కొమ్ము పైకి ఎత్తకుడి అని రాయబడింది వాక్యంలో. కొంతమంది వాళ్ళే ఎత్తుకుంటారు. అసలు నేనేంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా, యేసు రక్తమే. ఒక మాట చెప్పానంటే అంతే, ఒక సంతకం పెట్టానంటే అంతే, యేసు రక్తమే. వాళ్ళ కొమ్ము వాళ్ళే ఎత్తుకుంటారు. దేవుని స్తోత్రం. మన కొమ్ము మనం ఎత్తుకున్నాం అనుకోండి, దేవుడు చెప్పండి ఎర్రగొట్టేస్తాడు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొమ్ము విర్రగొడతాడు, కొమ్ము విర్రగొట్టేస్తాడు. మన కొమ్ము మనం ఎత్తుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన కొమ్ము ఎవరు ఎత్తాలి? మన కొమ్ము ఎవరు బలపరచాలి? మన కొమ్ముని ఎవరు దీవించాలి? దానియేలు గ్రంథంలో చూస్తాం పేరా, ఇదిగో ఒక పొట్టేలు ఉంది. పొట్టేలుకి చెప్పండి 2 కొమ్ములు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏమండి, 2 కొమ్ములు మొలిచాయి ఒక పొట్టేలుకి. ఆ పొట్టేలుకి 2 కొమ్ములు మొలిచాయి. అయితే 2 ఒకేసారి మొలవల, 2 ఒకేసారి పుట్టల. ముందు ఒక కొమ్ము పుట్టింది, దాని తర్వాత ఇంకొక కొమ్ము పుట్టింది. అయితే 2వసారి పుట్టిన కొమ్ము మొదటి కొమ్ము కంటే కూడా బలముగాను ఎత్తుగాను ఉండెను అని రాయబడింది వాక్యంలో. స్తోత్రం చెప్పండి. దేనికంట కొమ్ములు? కొమ్ములు దేనికండి? స్తోత్రం. ఒక పొట్టేలుకి 2 కొమ్ములు ఉన్నాయి. ఈ పొట్టేలు మాదియా పారసిక సామ్రాజ్యం. ఆ మాదియా పారసిక సామ్రాజ్యం యొక్క ఆ 2 కొమ్ములు ఏంటో తెలుసా? ముందుగా ఉన్న కొమ్మేమో పారసిక దేశం, 2వసారి పుట్టిన కొమ్మేమో మాదియా దేశం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 కొమ్ములతో ప్రపంచం అంతటిని మరి పొడుస్తూ, దొరికిన వాళ్ళని దొరికినట్టు కొమ్ములతో పొడుస్తూ ఎంతో భయంకరంగా తిరుగుతూ ఉంటే, ఇది ఇలా ఉండగా, దేవుడి స్తోత్రం, ఇలా ఉండగా ప్రేరా ఒక మేకపోతు వచ్చిందంట పశ్చిమము నుండి ఒక మేకపోతు వచ్చింది. ఆ మేకపోతుకి ఒకటే కొమ్ము ఉందంట, 2 కన్నుల మధ్య ఒక కొమ్ము ఉందంట. ఆ ఒక్క కొమ్ము కలిగిన మేకపోతు వచ్చి ఆ 2 కొమ్ములు కలిగిన పొట్టేలు మీద పడి దాని 2 కొమ్ములు పగలగొట్టి దాన్ని కాళ్ళ కింద వేసుకొని ఆ పొట్టేల్ని అణిచివేశాను అని దేవుని వాక్యంలో చూస్తాం. అణగద్రొక్కేసిందంట. స్తోత్రం చెప్పండి.
2 కొమ్ములు ఉన్నాయని, నా కొమ్ములు గురిపోతు కొమ్ములని మనం హెచ్చించుకోకూడదు. దేవుని స్తోత్రం. ఏమండి, కొమ్ములు విరిచి వేస్తాడు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అని దేవుని వాక్యలో చూస్తారు. మనం ఎత్తుకోకూడదు. మన కొమ్ములు ఎవరు ఎత్తాలి? మన కొమ్ములు ఎవరు హెచ్చించాలి? అందుకే కీర్తనకాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, 92వ కీర్తనలో ఏమన్నాడు దావీదు? ఏమన్నాడండి కీర్తనకారుడు? నా కొమ్ము నీవు గురుపోతు కొమ్ము వలె పైకెత్తావు, క్రొత్త తైలముతో నీవు నన్ను అంటావు అంటాడు. కనుక ప్రభు నన్ను పేర నీ కొమ్ము దేవుడు పైకెత్తాలి, నీ ఉద్యోగాన్ని దేవుడు పైకెత్తాలి, నీ వ్యాపారాన్ని దేవుడు పైకెత్తాలి, నీ అధికారాన్ని దేవుడు పైకెత్తాలి. దేవుడు ఎత్తితే అది బలంగా ఉంటుంది, దేవుడు ఎత్తితే అది స్థిరముగా ఉంటుంది, దేవుడు ఎత్తితే అది దీవెనకరముగా ఉంటుంది. నీ అంతటి నువ్వే ఎత్తుకున్నావు అనుకో, దేవుని స్తోత్రం, ఆ కొమ్ము విరిగిపోతుంది, ఆ అధికారం తొలగిపోతుంది, ఆ వ్యాపారం తొలగిపోతుంది, ఆ ఉద్యోగం తొలగిపోతుంది. కనుక మనం ఎత్తుకోకూడదు కొమ్ము. ఎవరు ఎత్తాలి? ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. హల్లెలూయా. కనుక గుర్రుపోతు కొమ్ము వలె దేవుడు మన కొమ్మును హెచ్చించేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. ఇప్పుడు బిలాము బాలాకుతో చెప్తుంది అదే. బాలాకు, నీవైతే ఇశ్రాయేలుని శపించమంటున్నావు కానీ, నీవైతే వారిని నాశనం అయిపోయేటట్టు చేయమంటున్నావు కానీ, దేవుడే వారిని దీవించాడయ్యా. వారు గుర్రుపోతు వేగం వంటి వేగము కలిగిన వారు. హల్లెలూయా. వారు గుర్రుపోతు వేగం వంటి వేగం కలిగిన వారు. వాళ్ళు శాపాలకు దొరికేవారు కాదు, వారు శపితానికి దొరికేవారు కాదు, వారు ఏదో నాశనానికి దొరికేవారు కాదు. దేవుని స్తోత్రం. వారి వేగం గుర్రుపోతు వేగం అంటే వేగమయ్యా అని చెప్పేసి బిలాము బాలాకుతో చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు పేర మన ఆత్మీయ జీవితాలు కూడా, మన ఆత్మీయ బ్రతుకులు కూడా గుర్రుపోతు వేగం అంటే వేగము కలిగిన వారముగా మనం ఉండాలి. అలాగూ బలమైన వారముగా ఉండాలి, శక్తివంతముగా ఉండాలి. మన కొమ్ము పైకి దేవుడే హెచ్చించాలి, ఎత్తాలి. గుర్రుపోతు కొమ్ము వలె మన కొమ్ములను ఎత్తి మనల్ని బలపరిచి దేవుడే తన క్రొత్త తైలముతో మనను అభిషేకించాలి. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని, ఈ గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉండటానికే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రియరా ఈ లోకానికి వచ్చి, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి ఆయన నిలువెల్ల నలిగిపోయి రక్తమంతా దారపోసి యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువ మరణం పొంది మన కొరకు చనిపోయి ఈ రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. రక్షణ పొందిన మనం దేవుని సంఘములో, ఆత్మీయ జీవితంలో, మన ఆనంద యాత్రలో గుర్రుపోతు వేగం వంటి వేగమును కలిగిన వారముగా ముందుకు సాగుదాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. నాకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొనండి. దేవుడు ఇంతవరకు లేఖనాల ద్వారా మాట్లాడారు. ఎవరికి వారే ప్రభునని పేర ఇదిగో ఇంతవరకు ఎంతో ఆసక్తిగా లైవ్ ద్వారా, ఇదిగో ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతో ఆసక్తిగా దేవుని మాటలు విన్నావు, ఆసక్తిగా చూసావు. దేవుని సన్నిధిలో ఆసక్తిగా నువ్వు చూసావు. ఇదిగో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క నిమిషం దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి, ప్రభా ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు గుర్రుపోతూ వేగం వంటి వేగం కలిగిన వారని నాతో మాట్లాడావు ప్రభా. అలాంటి అనుభవంలో నేను ఉండాలని అయ్యా నాతో మాట్లాడావు. నేను హెచ్చించుకోకూడదని, నీవే నన్ను హెచ్చించాలని అయ్యా. అలాగ నువ్వు నన్ను హెచ్చిస్తే అది ఆశీర్వాదముగా, బలముగా, శక్తివంతముగా ఉంటుందని, క్రొత్త తైలముతో నీవు నన్ను అభిషేకించాలని నాతో మాట్లాడావయ్యా. నిజమే ప్రభా. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను దీవించాలయ్యా. అట్టి కృప నాకు దయచేయి అని చెప్పి అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరికి వారు ప్రార్థన చేయండి. ప్రభా, ఇశ్రాయేలు దీవించావు, ఇశ్రాయేలు నడిపిస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజల్లో రాజు యొక్క జయధ్వని ఉన్నదయ్యా. ఇశ్రాయేలు ప్రజలు గుర్రుపోతూ వేగం వంటి వేగం కలిగిన వారయ్యా. అలాంటి అనుభవం నాకు ఇవ్వయ్యా. నా ఆత్మీయ జీవితంలో అయ్యా, నా ఆత్మీయ బ్రతుకులో అలాంటి అనుభవం నాకు ఇవ్వయ్యా. గుర్రుపోతూ వేగం వంటి వేగాన్ని నాకు ఇవ్వయ్యా. నా కొమ్మును హెచ్చించయ్యా, నా కొమ్మును బలపరచయ్యా. క్రొత్త తైలముతో నన్ను అభిషేకించయ్యా. యోసేపును దీవించావు, యోసేపు యొక్క కొమ్మును అయ్యా గుర్రుపోతూ కొమ్ము వలె చేసావయ్యా. యోసేపును దీవించిన వాడువు నీవు, యోసేపును బలపరిచిన వాడువు నీవు, యోసేపును గొప్ప చేసిన వాడువు నీవయ్యా. నన్ను కూడా గొప్ప చేయయ్యా, నా కుటుంబాన్ని గొప్ప చేయయ్యా, నా పిల్లల్ని గొప్ప చేయయ్యా. అయ్యా, నువ్వు గొప్ప చేస్తే మేము గొప్పవారముగా ఉంటామయ్యా. నువ్వు దీవిస్తే దీవెనకరముగా ఉంటాం, నువ్వు బలపరిస్తే బలము కలిగి ఉంటామయ్యా. యేసయ్యా, నా కొరకు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నావు, నా కొరకు రక్తము కార్చి నన్ను కొన్నావు.
ప్రభా నన్ను బలపరచు, నీవే గొప్ప కార్యం చేయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యాన్ని విని మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న బిడ్డలను చూడయ్యా. మీ హస్తం వారి మీదకి చాపండి అయ్యా. ఇశ్రాయేలును ఆశీర్వదించిన వాడా, నీ ప్రజలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. గురుపోతూ కొమ్ముల వలె బిడల కొమ్ములు ఉండునుగాక. గురుపోతూ వేగం వంటి వేగము నీ ప్రజలకు ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నా. గొప్ప కార్యాలు చేయయ్యా. యోసేపు యొక్క కొమ్మును గురుపోతు కొమ్ము వలె చేసిన వాడా, దావీదును క్రొత్త తైలముతో అభిషేకించిన వాడా, నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వారి ఉద్యోగం అనే కొమ్ము, వారి అధికారం అనే కొమ్ము, వారి వ్యాపారం అనే కొమ్ము, అయ్యా వారి కొమ్ములు దీవించబడునుగాక, హెచ్చింపబడునుగాక, బలము పొందునుగాక, శక్తివంతముగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అద్భుత కార్యాలు మీరు జరిగించి కృప చూపి నడిపించండి. లైవ్ ద్వారా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి వారి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి బిడ్డలను ఆశీర్వదించి మీరే క్షేమము కలుగు చేసి ఏ తెగులు గుడారమును సమీపించకుండా క్షేమం కలుగు చేసి ముఖ్యంగా అయా కరోనా వైరస్ నుండి అయా విడిపించి మీరు అద్భుతమైన కార్యాలు జరిగించమని, కృపాక్షేమాలు వెంట ఉంచి మహిమ తెచ్చుకోనమని, రేపు జరగబోతున్న పునరుద్ధాన ఆరాధనలు కూడా క్రమముగా మర్యాదగా జయకరంగా జరిగించి కృప చూపి అయా అనేక మంది ప్రజలు మీ వాక్యాన్ని వినున్నట్లుగా, ఆరాధనలో ఏకీభవించినట్లుగా లైవ్ ద్వారా ప్రభా అయా వాక్యాన్ని వింటూ అయా ఆరాధనలో పాలు పంపులు పొందడానికి కృప చూపి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని సహాయం చేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.